హలో అండి, ఈరోజు మా ఇంట్లో వంటలు ఏమో చూస్తారా. ఒకవైపు ఏమో సాంబార్ కోసం వెజిటేబుల్స్ బాయిల్ అవుతూ ఉన్నాయి, ఇంకో పక్కేమో సాంబార్ కోసం పప్పు. యాక్చువల్లీ ఈరోజు అయితే చిక్కుడుకాయలు తాలింపు అండ్ పప్పు చేద్దాం అనుకున్నాను, బట్ చిక్కుడుకాయలు చాప్ చేయడం అయితే నేను చేయలేదు. అందుకే నేను మునక్కాయ అండ్ బెండకాయ రా మ్యాంగో వేసి పచ్చి మామిడికాయ వేసి సాంబార్ చేసుకుందామని డిసైడ్ చేసేసా. సరే, ఈలోగా మా అత్తమ్మ చిక్కుడుకాయ వలుస్తూ ఉంటారు, నేను చూపిస్తాను మీకు. చూస్తారా? ఈరోజు మా అత్తమ్మ రూమ్ చూపిస్తాను నేను మీకు. ఇలాంటి చిన్న చిన్న పనులు అయితేనే నేను మా అత్తమ్మకి ఇస్తాను. మా అత్తమ్మేమో చిన్న చిన్న పనులన్నా చేసుకుంటాను, టీ చేయడం అలాంటివి అని అడుగుతూ ఉంటారు, బోర్ అవుతుంది అని చెప్పేసి. నేను మాత్రం అస్సలు ఇవ్వను. ఇంకా ఏం చేస్తారండి, ఇంతకాలం అందరి కోసం చేసి 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 ఈ స్టేజ్ వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు ఈ టైంలో వాళ్ళు ప్రే చేసుకుంటూ బాగా తింటూ హ్యాపీగా మా కోసం అందరి కోసము దువా చేస్తూ ఉండడమే మాకు పెద్ద వరము. అందుకని నేను ఏ పని చెప్పను, మా అమ్మకైనా మా అత్తకైనా ఏ పని చెప్పనండి. నిన్నేమో మా అత్త కోసం నేను ఒక చిన్న గిఫ్ట్ తెచ్చాను, రీడింగ్ గ్లాసు. నేను వేసుకున్న రీడింగ్ గ్లాస్ చూసి చాలా బాగా క్లియర్గా కనిపిస్తున్న అక్షరాలు, ఖురాన్ చదువుకోవడానికి బాగుంది అన్నారు. తనకేమో మామూలుగా పవర్ గ్లాసెస్ ఉన్నాయి, అయినా కానీ నా గ్లాసెస్ చూసినాక రీడింగ్ గ్లాస్ బాగుందని చెప్పినారు. అందుకే నేను తనకి ఈరోజు రీడింగ్ గ్లాసెస్ తెచ్చిచ్చాను, వేసుకొని చూడమని చెప్పాను. చాలా క్లియర్గా కనిపిస్తూ ఉందంట, హ్యాపీగా ఫీల్ అయినారు. మా అత్త కోసం కంఫర్టబుల్గా ఉండాలనేసి ఒక సపరేట్ రూమ్లో దివాన్ కాటు, బెడ్ నీట్గా అరేంజ్ చేసాము. టీవీ కూడా పెట్టేసినాము, తను సీరియల్స్ అవి చూస్తుంటారు కనుక. ఎలా ఉందండి మా అత్త రూము? కామెంట్ చేయండి.